కవితను ఈ మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంత నీ రూపంగా ఉన్నదని అంటుండ్రు కదా అంటే, అవును నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఎవరి రూపం ఉంటుంది? అరే మా ముస్లిం చెల్లె రూపం అన్నా ఉండాలి, మరి ఆమె రూపం ఎట్లుంటుంది? మా బీసీ చెల్లె రూపం, లలిత రూపం ఉండాలి, మా విమలక రూపం ఉండాలి. ఆయన ఎవరి రూపం తీసుకొచ్చిండు? బిడ్డ రూపం తీసుకొచ్చి నా బిడ్డ ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ముందే ఒప్పుకున్నట్టయింది. ఒకరోజు అక్కడ నిజం ఒకరోజు ఈ ధర్మపురిలో కొప్పుల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈమెమే ముఖ్య అతిథిని పిలిచాడు. ఎవరిని? ఇక మరి కేసీఆర్ కోపం రావద్దంటే, రే నా బిడ్డ రూపంగా పెడితే నా బిడ్డను తీసుకోకుండా నువ్వు ఎవరినో తీసుకొస్తావని అంటాడేమో అని చెప్పి కొప్పుల ఈశ్వరు ఈమెనే తీసుకొచ్చాడు, ఆవిష్కరించింది. తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ రంగు చీర కట్టినరో కవిత కూడా అదే రంగు చీర కట్టుకున్నది. తల్లి తెలంగాణ ఆ ఎర్ర చీరకు ఏ అంచున్నదో చీరకు ఈమెకు అదే అంచుతోటి వచ్చింది. ఆమె ఏ జాకెట్ కలర్ వేసుకున్నదో ఈమెకు అదే జాకెట్ కలర్ వేసుకున్నది. ఆ జాకెట్కి ఏ అంచున్నదో కవిత జాకెట్ కూడా అదే అంచున్నది. మీరు పిచ్చోళ్ళు రా నాయన, నేను మాత్రం కవితని అని చెప్పి ఆమె ధైర్యంగా చెప్పేసింది. మీరు పిచ్చోళ్ళు, బలహీన వర్గాలు, దళితులు అందరూ కలిసి మా అయ్య ఏం చెప్తే గది చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు తెలుసుకునేటట్టు లేరు రా అని చెప్పి, ఇది ఏందన్నా ఏం రూపమే ఇది, కిరీటం తప్ప అంతా ఆమె. కానీ మీరు చూడండి, చాకలైలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసం రాశాను. నేను 2003లో ఈ చర్చ జరగకముందే చాకలైలమ్మ మా తల్లి తెలంగాణ పుస్తకానికి నేను పెట్టుకున్నా. అంటే మన అణగారిన వర్గాల్లో ఐక్యత, స్ఫూర్తి ఒక తీరుగానే ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే కాడు ఉండాలని దాని మీదనే ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపో.